ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని 6,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. దుగ్గిరాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పండగ పూట ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కానుకలు పంపించినట్లు తెలిపారు. సూపర్ 6 పథకాలతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. లైన్లోకి వచ్చి ఇలా రండి ఇలా సార్. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ ఈ 4 రోజులు ప్రశాంతంగా గంగిరెడ్లతో, గొబ్బెమ్మలతో, ముగ్గుల పోటీలతో రకరకాలుగా ఎవరికి ఏ రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా సంక్రాంతి పండుగని చాలా మంది పేకాట్లో కోడిపందాలు జోదంగా ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని అలా కాకుండా ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని, మీడియా మిత్రులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎవరి బొమ్మలు లేకుండా రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రతి వారికి కూడా సర్వే జరిగిన గ్రామాల్లో డిజిటల్గా పాస్ పుస్తకాలని ప్రింట్ చేసి వాళ్ళకి పంపిణీ చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేసాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. తల్లికి వందనం కింద మ్యాక్సిమం మా దృష్టికి వచ్చిన వాటిలన్నింటికి ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు మ్యాపింగ్లో కొన్ని మిస్టేక్స్ వల్ల కానీ, అకౌంట్లు తేడా వల్ల కానీ, వివిధ కారణాలతో కొంతమందికి ఆగిపోయాయి. వాటిని కూడా మళ్ళీ వెరిఫై చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు వేయడానికి లిస్టులని ప్రభుత్వం వారికి పంపడం జరిగింది. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అటు అమరావతి రాజధాని దగ్గర నుండి ఇటు పోలవరం వరకు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, వాళ్ళ యొక్క మంత్రివర్గం, అధికారులు అందరి భాగస్వామ్యంతో శరవేగంతో రాష్ట్రం ముందడుగులు వేస్తూ ఉంది. దానికి మీ అందరి యొక్క సహకారం ముఖ్యంగా అవసరం. కొంతమంది ఊసిపోక జనంలో ఎలా వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో అనేక రకమైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు చేయటం, పవిత్రమైనటువంటి దేవాలయాల దగ్గర వీళ్ళ యొక్క వికృత చేష్టలు చూపించి ప్రవర్తించటం, ఏదో రకంగా సమాజంలో, సంఘంలో అశాంతిని నెలకొల్పడానికి కొన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తా ఉన్నారు.